ల్యాప్టాప్లు తక్కువ ధరకు లభిస్తాయనే ఆశతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. తక్కువ ధరకే ల్యాప్టాప్లు వస్తాయన్న ఆశతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, సామాన్యులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంతో ఈ వార్త వేగంగా వ్యాపించింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచి జనం దుకాణం ముందు క్యూ కట్టారు. గంటలు గడిచే కొద్దీ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. క్యూ లైన్లు ప్రధాన రహదారి వరకు రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వేల సంఖ్యలో జనం ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇంత భారీ స్థాయిలో జనం వస్తారని ఊహించని నిర్వాహకులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. క్యూలో ఉన్న మహిళలు, వృద్ధులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రద్దీని నియంత్రించడం కష్టంగా మారడంతో ముందు జాగ్రత్తగా దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేయించారు. భారీ లాభాల కోసం జనాన్ని ఇబ్బందులోకి నెట్టడం సరికాదని పోలీసులు నిర్వాహకులను హెచ్చరించారు. 4,000 రూపాయలకు ఇచ్చే ల్యాప్టాప్లు కేవలం మొదటి 10 లేదా 20 మందికి మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. కానీ వేల మందిని పిలిపించడం ద్వారా దుకాణదారులు ఉచిత ప్రచారం పొందుతున్నారు. ఇంత తక్కువ ధరకు ఇచ్చే ల్యాప్టాప్లు కొత్తవి కాకుండా వాడి పక్కన పెట్టినవి లేదా మరమ్మతులు చేసినవి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీటి నాణ్యత, గ్యారంటీపై స్పష్టత ఉండదు. ఇటువంటి ఆఫర్లు ప్రకటించినప్పుడు ప్రజలు 1-2 సార్లు ఆలోచిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్ ధర కంటే అతి తక్కువ ధర కనిపిస్తే అది ఎంతవరకు వాస్తవమో సరిచూసుకోవాలి. ముఖ్యంగా రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్లేటప్పుడు భద్రతను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి సేల్స్ నిర్వహించే సంస్థలు ఖచ్చితంగా పోలీసు అనుమతి తీసుకోవాలని, లేదంటే ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.